నమస్తే ట్రేడర్స్. కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం, చిన్న కన్ఫర్మేషన్. ఓకే, 5 minutes హై లో అయితే డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. రెడ్ జోన్ కనిపిస్తుంది కదా, అది కొంచెం ఇంపార్టెంట్ జోన్. ఓకే, ఆ జోన్ అనేది బ్రేక్ అయితే క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఈ ట్రేడ్ ఎంట్రీ అయితే అయిపోయాను. ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, మీరు చూసుకోవచ్చు స్పాట్లో మనకి రెడ్ క్యాండిల్ వచ్చింది ప్రీవియస్ క్యాండిల్, కానీ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉందన్నమాట ప్రీమియంలో. మనకి 58,200 కాల్లో చూసుకోవచ్చు. ఒక్క నిమిషం, మీకు క్యాండిల్ చూడండి, డోజీ ఫామ్ అయింది, గ్రీన్ ఫామ్ అయింది. వాల్యూమ్ చూసుకుంటే దీంట్లో కొంచెము హై ఉందన్నమాట, అంటే క్యాండిల్ స్ట్రక్చర్. అలాగే జోన్ దగ్గర ఇట్లా మనకి బ్రేక్ అయితే ఫామ్ అయింది క్యాండిల్, అందుకే ఎంట్రీ అయితే తీసుకున్నాను. వాల్యూమ్ ఎస్ఎల్ ఇట్లా చిన్న ఎస్ఎల్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్లోనే రన్ అవుతున్నాము, చూద్దాం. ఓకే, 200 అయితే రీచ్ అయింది. ఇప్పుడైతే ప్రాఫిట్లోకి వచ్చాము. ఎస్ఎల్ అనేది లైట్గా ట్రయల్ అయితే వేస్తున్నాం. ఓకే, 300. ఓకే, 500, 585. ఓకే, 600 రీచ్ అయింది ఫ్రెండ్స్. 640. మనకు ప్రీమియంలో అయితే 349 అయితే రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది. అంటే అదైతే డ్రా చేసుకున్నాం, బ్రేక్ ఇట్లా కావచ్చు. ఓకే, 800. ఓకే, 900 బ్రేక్ అయితే అయింది, కట్ చేసుకున్నాం. 990 అయితే బుక్ చేసాము. ఓకే, గుడ్ ప్రాఫిట్ అయితే మంచిగానే బుక్ అయింది మనకి. 990, 1:1.4 అలా. దీంతో అయితే మన డే క్లోజ్ ఒక 25 ఎంట్రీ, 53 ఎగ్జిట్, అంటే మనకి 28 పాయింట్స్ అయితే బుక్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు డే అయితే క్లోజ్.